వెళ్ళదో అది తానుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి రోజు నెత్తురు కారిపోతుండేది. కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చొని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవారు. తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున. శిష్యులంటే ఆయన శిష్యులని ప్రకటించలేదు, అంతేవాసులు చూసి అన్నారు, భగవన్ సర్కోమా ఎక్కువైపోయింది, ఎర్రటి రక్తం కారిపోతోంది అందులోంచి, మీరు వెళ్ళిపోతారేమోనని మాకు భయంగా ఉందన్నారు. వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమోనని. ఆయన అన్నారు నవ్వి, నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగారు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏమిటంటే, నేను ఆత్మయే శివుడు. శివుడికి ఒక నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అన్న నామానికి అర్థం కొయ్యబారిపోయి నిలబడిపోయినవాడు అని కాదు. కొయ్యబారిపోవడం ఆలోచన రాని లేమి స్తంభించిన స్థితిలో జరుగుతుంది. తాను వేరొక చోటుకి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థాణుహు. శివుడు ఇంకా పెరగడానికి, శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు, నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకీటికిన్ పాలన్ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి? ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు కాబట్టి ఆయనకి స్థాణుహు అని పేరు. అటువంటి స్థాణువు అని పేరు కలిగినటువంటి శివుడెవరో ఆయనే నేను. అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు, కాశీ పంచకము అని. అసలు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు. అందులో ఆయన అన్నారు, నేనే కాశీ అన్నారు. అసలు అది ఉంటుంది, తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారు ఆయన. అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింతలు వస్తుందన్నమాట. అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద. అంటే కాశీకి వెళ్ళడం కాదు, తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యులు వారు. అలా ఎవడు మారుతాడో వాడు ఆత్మ, వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఊంచుకోవడం, తాను సత్యముగా నిలబడగలగడం. అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇక భయమన్న మాట ఉండదు. ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది? ఇంకో వస్తువు ఉంటే భయం. ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే శంకరులు అద్వైతం, శంకరులు అనడం ఏమి, వేదమంది అద్వైతం, రెండు కానిది ఒకటి అని శంకరులు అన్నారనుకోండి, పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటి